హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ హెల్దీ గుమ్మడికాయ సాంబార్ రెసిపీ నేను చెప్తాను. గుమ్మడికాయని ఈ విధంగా తోలు తీసి కట్ చేసి పెట్టుకోండి. గుమ్మడికాయ తోలు గట్టిగా ఉంటుంది. గుమ్మడికాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రెగ్యులర్ డైట్లో గుమ్మడికాయ అలవాటు చేసుకోవడం చాలా మంచిది. నేను ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయలు సాంబార్లోకి చాలా బాగుంటాయి, స్వీట్గాను ఉంటాయి. గుమ్మడికాయ చూడడానికి సేమ్ సొరకాయ లాగానే ఉంటుంది, కానీ కాదు. ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసాక అది వేడయ్యాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్, గుమ్మడికాయ ముక్కలు బాగా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు సాంబార్లో చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల గుమ్మడికాయలో ఉన్న నీరు బయటికి వస్తుంది. ఒక్కసారి ఇలా కలిపి పెట్టుకోండి. ఒక 5 minutes ఆగండి. ఇప్పుడు మూత తీసి చూస్తే గుమ్మడికాయలో ఉన్న నీరు బయటకు వచ్చింది, చూడండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా నేను హోమ్ మేడ్ గరం మసాలా పొడి యాడ్ చేశాను. నేను ఇది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను. ఒక్కసారి ముక్కలకి అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేలాగా కలపండి. ఇప్పుడు ముందుగానే 20 minutes నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు సపరేట్ చేశాను, అందులో వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ముక్కలు ఇంకా చింతపండు బాగా ఉడికేలాగా పెట్టుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఇందులో టేస్ట్కి తగినంత బెల్లం యాడ్ చేసుకోండి. మేమైతే బెల్లమే యూస్ చేస్తాము. ఇప్పుడు ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేయండి. ఇది వేసాక ఒక 10 నిమిషాల పాటు దాన్ని సాంబార్ని వదిలేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ యాష్గార్డ్ సాంబార్ రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.